మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు దీక్షను గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈరోజు మాట్లాడాడు. దీక్ష ఊరు బయట చేసుకోవాలని చెప్పారు. ఆయన చేసింది ఎక్కడో. ఆయన ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు, నన్నపనేని రాజకుమారి గారు, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, మేము ఇప్పుడు ప్రైవేటు స్థలంలో ఎక్కడైతే పెట్టామో దానికి పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంకు ముందు వాళ్ళు నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు రోడ్డు మీద వాళ్ళు దీక్ష చేసి ప్రజలందరికీ కూడా అసౌకర్యం కలగజేశారు. అంతేకాదు అక్కడ సమైకేంద్ర శిబిరం సంవత్సరం పాటు దగ్గరగా 200 రోజులు కొనసాగించారు. వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తేనేమో ఒప్పు, మేము ఎక్కడో ప్రైవేట్ సైట్లో చేసుకుంటేనేమో తప్పు. దీక్షను భగ్నం చేసి దీక్ష జరగకుండా చేయాలనే కుట్రతోటి చేస్తూ ఉన్నారు తప్ప పత్తిపాటి పుల్లారావు కానీ వేరే ఇంకా మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసేటువంటి దీక్షని ఎదుర్కొనేటువంటి పద్ధతి మంచిది కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎప్పుడన్నా చూసామా మన గుంటూరులో కానీ మిగతా పట్టణాల్లో కానీ మంత్రులు వస్తే గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం. ఈ మంత్రులు చేసేదే పనికిమాలిన పని. ఎక్కడన్నా ఇప్పుడు సంవత్సరన్నర కాలంలో ఒక్కటన్నా పనికొచ్చే పని ఉందా? మట్టి అమ్ముకోవటం, ఇసుక అమ్ముకోవటం, సీసీఐలో పత్తి అమ్మేది డబ్బులు దోచుకోవడం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఏది చేయకపోగా వీళ్ళు తిరుగుతూ ఉంటే గుంటూరులో ట్రాఫిక్ ఆపుతారు. నగరాల్లో ఎక్కడైనా గుంటూరు జిల్లాలో ఎక్కడ దిగినా వీళ్ళు ట్రాఫిక్ ఆపుతారు. ప్రజలు ఎంత అసౌకర్యానికి గురవుతున్నారో వీళ్ళ యొక్క చేష్టల వల్ల. వీళ్ళు ప్రజల్ని అసౌకర్యానికి గురి చేస్తూ ప్రజా సమస్య మీద, ప్రజలకు అవసరమైనటువంటి ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళు దీనికి అనుమతి నిరాకరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాజ్యాంగబద్ధంగా మేము దీక్ష చేసేటువంటి హక్కు ఉంది. ప్రతి పౌరుడికి కూడా శాంతియుతంగా తన యొక్క నిరసనను తెలియజేసేటువంటి హక్కుని రాజ్యాంగం కల్పించింది. దీన్ని మేము 2 సార్లు ఎస్పీని కలిసాం, ఐజీని కలిసాం, వాళ్ళకి తెలియజేశాం. మమ్మల్ని పెట్టుకోమన్నారు. మేము ఇచ్చినటువంటి స్థలాలు కాదు, వేరే స్థలం చూసుకోమని చెప్పింది వాళ్ళే. మేము చూసుకొని అక్కడ నిర్మాణం చేసుకునేటప్పుడు వచ్చి ఆపింది వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉంటే ఆయన అభద్రతకు లోనవుతా ఉన్నాడు. అందుకే ఆంధ్ర యూనివర్సిటీలో సభను భగ్నం చేయడానికి కానీ, వెంకటేశ్వర యూనివర్సిటీలో సభను భగ్నం చేయడానికి కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దీక్షను భగ్నం చేయడానికి కానీ ప్రయత్నాల్లో భాగమే ఆయన యొక్క అభద్రత. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేసి ఈ ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ప్రత్యేక హోదా ప్రకటన చేయకుండా కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం తప్ప మరొకటి